సిగ్గుపడనక్కరలేదు, నీ తల ఎత్తువాడును నేను అని వాగ్దానం చేసి మరొకసారి ధైర్యపరిచినందుకు, ప్రోత్సహించినందుకు, నిబ్బరపరిచినందుకు నీకు స్తోత్రము నా తండ్రి, స్తోత్రం. నీవు మాట్లాడితే మాకు వెలుగు కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది, బ్రతకాలనిపిస్తుంది ప్రభు, ఆదరణ దొరుకుతుంది నాయనా, నీకు స్తోత్రమయ్యా. ఇక లెక్క చేయను ప్రభు, ఎవరేమనుకున్నా నేను లెక్క చేయను, ఎవరిని నిందించుకున్నా, ఎవరెంత సిగ్గుకరంగా మాట్లాడినా అవన్నీ నాకు పూలుగా నువ్వు నెత్తనేస్తానన్నావు. అది ఏ రూపంలో ఎవరు దూషించినా, ఎవరు నిందించినా, ఎన్ని రకాలుగా నేను తిట్లు తిన్నా, వాటన్నిటినీ ఆ మాటలనే పూలుగా మార్చి దండల్ని నీ మెళ్ళేస్తానని నువ్వు అన్నావు. థ్యాంక్ యూ. దిద్దుకుంటా, నా బతుకు కూడా దిద్దుకుంటా ప్రభు, దిద్దుకుంటా, సరి చేసుకుంటా, నా లోపాలు కూడా సరి చేసుకుంటా, ఒప్పుకుంటా, నా పాపాలు కూడా ఒప్పుకుంటా, కడుక్కుంటా, నీ రక్తంలో కడుక్కుంటా, నీ బిడ్డగా బతుకుతా, పరిశుద్ధునిగా బతుకుతా, పరిశుద్ధురాలిగా బతుకుతా. ఇక నా కార్యాలు నువ్వే చూసుకో, నా పరిస్థితులు నువ్వే చూసుకో, నా ఘనతలు నీవే, నా అవమానాలు నీవే, నా నిందలు నీవే, నా ప్రశంసలు నీవే, నా సంతోషము నీవే. నీకే స్తోత్రాలు. యేసు నామములో పొంది ఉన్నాము తండ్రి.